బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గొర్రెల పంపిణీ పథకంలో గొర్రెలకు బదులు నగదు బదిలీ చేయాలని భావించి నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా నల్గొండ కలెక్టర్ గొర్రెల పంపిణీ పథకంలో నగదు బదిలీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 7,000 మంది లబ్ధిదారులకు గొర్రెలకు బదులు నగదు 94 కోట్లు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల వ్యాప్తంగా లిస్టు బి కింద 7,000 మంది అర్హులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,320 డీడీలు వచ్చాయి. మునుగోడు నియోజకవర్గంలో లిస్టు బి కింద 7,000 మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఇప్పటికే నాటికి 5,928 మంది డీడీలు కట్టారు. సర్కారు తాజా నిర్ణయంతో డీడీలు కట్టిన వారిలో ఒక్కో లబ్ధిదారునికి 1.58 లక్షల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలుస్తోంది. అయితే నగదు జమ అయిన వెంటనే ఆయా ఖాతాలను హోల్డ్ చేయాలనే సంబంధిత మండల పరిషత్ అధికారుల ద్వారా బ్యాంకులకు లేఖలు రాయడం ఆసక్తిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ ప్రసన్న. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పుకోవాలి. ఏదైతే ఇంతకుముందుకు గతం నుంచి మనం చూస్తున్నాము, గొర్రెల పంపిణీ కార్యక్రమం అనేది గత కొద్ది రోజుల నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మనందరం చూసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు కులాలకు సంబంధించి ఇటు గొర్రెల పంపిణీ కావచ్చు, ముద్రాజులకు సంబంధించినటువంటి చేపల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ఈసారి మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యానికి సంబంధించి మునుగోడు ఉప ఎన్నికల సారాంశంలో భాగంగానే ఇప్పుడు గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఎత్తివేస్తూ ఆ గొర్రెలకు బదులుగా నగదు డబ్బులు ఇవ్వాలని ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటూ కూడా దీనికి ఒక పేరును పెట్టుకొని ఒక ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి యాదాద్రి, భువనగిరి జిల్లా వ్యాప్తంగా కూడా నల్గొండ, మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలోనే మునుగోడు ప్రాంతాలన్నిటికీ కూడా గొర్రెలకు ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గొర్రెలకు బదులుగా ప్రతి వ్యక్తికి సంబంధించి దాదాపుగా కూడా 1,58,000 రూపాయలు చొప్పున కూడా వారి అకౌంట్లో జమ అయ్యేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే సిద్ధం చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి బ్యాంకులకు కలెక్టర్ ఆఫీస్ నుంచి కొన్ని ఉత్తర్వులు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా 7,000 మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దాదాపుగా కూడా వీళ్ళందరికీ సుమారుగా కూడా 94 కోట్ల వరకు కూడా డబ్బులు ఖాతాలో పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా కూడా ఎవరైతే అప్లై చేసుకున్న వారికి దాదాపుగా సుమారుగా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఇప్పటికే 7,000 మంది డీడీలు చెల్లించినట్టుగా ప్రభుత్వానికి డీడీలు చెల్లించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 25,320 డీడీలు ఇప్పటికీ వసూలు అయినట్టుగా కూడా తెలుస్తుంది. మునుగోడు నియోజకవర్గ నేపథ్యంలోనే 7,000 మందికి లబ్ధిదారులు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దీంట్లో దాదాపుగా కూడా ఇప్పుడు 5,928 మందికి సుమారుగా కూడా 1,58,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేసేందుకు ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా స్థానిక కలెక్టర్ ఆఫీసులకు కూడా జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తికి ఎంత లబ్ధిదారుడు అయితే ఉన్నాడో ఆ లబ్ధిదారులకు సంబంధించినటువంటి లిస్టును కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 7,000 డీడీలు వచ్చిన నేపథ్యంలో దాంట్లో 5,328 డీడీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు మాత్రం ఈ డబ్బులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకులు ఏదైతే ఎస్బీఐ కావచ్చు, దాంతోపాటుగా యూనియన్ బ్యాంక్ సంబంధించినటువంటి ఈ బ్యాంకులకు కూడా ప్రత్యేక లేఖలు కూడా వెళ్ళడం జరిగింది. వారి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఖాతాల్లో సుమారుగా డబ్బులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఈ ఒక సంచలన
సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఈ సంచలన నిర్ణయం కేవలం డబ్బులు ఇవ్వడంతో కొంత ఓట్ల మెజారిటీ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక గొర్రెలు బార్లు ఇవన్నీ కూడా ఒక స్కీమ్. కాకపోతే డబ్బులు అనేది కొంత వెళ్ళడం పట్ల, నగదు డబ్బులు వెళ్ళడం వల్ల కొంత ప్రభుత్వం వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వారి కుటుంబాలకు సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా జమ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే కొంత డీడీలకు సంబంధించినటువంటి అలజడి మొదలైంది అని చెప్పుకోవాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా డీడీలు కడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. 325 రూపాయలతో డీడీలు కూడా చాలా మంది తీస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సుమారుగా దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వారికి సంబంధించినటువంటి డీడీలన్నీ కూడా సుమారుగా ఈ 2-3 డేస్లోనే క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక జమ అయినటువంటి వాళ్ళు కీలకంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించి 7,000లో దాదాపు కూడా 5,000 మందికి మాత్రము ప్రస్తుతం ఉన్నటువంటి అకౌంట్స్లో డబ్బులు పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రసన్న. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.